వీడియోలో మనము సిపిజెడ్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందని మీ అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. పేపర్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేయబడిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 15th మే రోజున రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని మనం యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. వెబ్సైట్ వచ్చి cpjet.tschhe.ac.in. ఈ వెబ్సైట్లో మనం ఇప్పుడు ఫుల్గా డీటెయిల్స్ చూడబోతున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే మనం హోమ్ పేజ్లో ఉన్నాము. హోమ్ పేజ్లో మనకి ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ లింక్స్ కనిపిస్తున్నాయి. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి నోటిఫికేషన్ అండ్ ఫీ పర్టికులర్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, ఇన్ఫర్మేషన్ బ్రౌచర్, లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్, సిలబస్, టెస్ట్ జోన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ సిపిజెడ్ 2024, పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా ముందుగా మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన మరొక వీడియో మనం చేద్దాము. దాంట్లో మనం అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా నోటిఫికేషన్ ఎలా ఉంది, నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, మనకి సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు, మరి ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికి సంబంధించిన రకరకాల ట్యాబ్స్ అన్ని కూడా నేను మీకు ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ టెస్ట్ ఎవరు రాయొచ్చు, ఏ ఏ ఏ కోర్స్ చేసిన వాళ్ళు ఏ కోర్సు పీజీలో చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దాన్ని నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఫైనల్గా అప్లికేషన్ ఎలా చేయాలనేది మళ్ళీ ఒక వీడియో రూపంలో నేను నా యూట్యూబ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ యూజర్ గైడ్ ఏమి ఇవ్వలేదు. సో మనకి లాస్ట్ ఇయర్ 2020లో వాళ్ళ యూజర్ గైడ్ ప్రొవైడ్ చేశారు. సేమ్ యూజర్ గైడ్, సేమ్ ఇంటర్ఫేస్ ద్వారా మీకు అప్లికేషన్ ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా అయితే మనం నోటిఫికేషన్ అండ్ ఫీ పర్టికులర్స్ చూద్దాము. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను నోటిఫికేషన్ అండ్ ఫీ పర్టికులర్స్. సో ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి యాక్చువల్లీ 15th మే రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇక్కడ ఏ కోర్సులో కండక్ట్ చేస్తున్నారో ఇక్కడ ఇచ్చారు. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంసీజే, లైబ్రరీ సైన్స్, ఎంఈడి, ఎంపెడ్ ఎక్సెట్రా. ఈ కోర్సెస్ అన్నిటికి కూడా మనకి పీజీ ప్రోగ్రామ్స్ కోర్సెస్ కండక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ మిగతా పీజీ డిప్లొమా కోర్సెస్ అండ్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లైక్ ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ, ఇవి కూడా వీటికి సంబంధించిన ఎంట్రన్స్ కూడా మనకి ఇదే సిపిజెడ్ ద్వారానే వాళ్ళు రాయాల్సి ఉంటుంది. మనకి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అండ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, వీళ్ళు మనకి పీజీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఆఫర్ చేస్తున్నారో వాటన్నిటికీ సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనకి సిపిజెట్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా మనం అవైల్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ యూనివర్సిటీ కాలేజెస్లో, అలాగే కాన్స్టెంట్ అంటే యూనివర్సిటీ సంబంధించిన బ్రాంచెస్ లాగా ఉన్న కాలేజెస్, అలాగే యూనివర్సిటీ అఫిలియేట్ తీసుకున్న ప్రైవేట్ కాలేజెస్లో 2024-25కి సంబంధించిన అడ్మిషన్స్ మనం పొందాలంటే ఈ సిపిజెట్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అంతా కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉండబోతుంది. సో దీనికి సంబంధించిన లింక్స్ ఇక్కడ ఇచ్చారు. మనం చూస్తున్న మెయిన్ ఇంపార్టెంట్ లింక్ అంటే cpjet.tschhe.ac.in. మనకి ఈ అప్లికేషన్స్ సబ్మిషన్ అనేది యాక్చువల్ నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ నిన్న ఈవినింగ్ వరకు కూడా, నైట్ వరకు కూడా మనకి సైట్ అనేది లైవ్లో లేదు. ఇవాళ నుంచి ఓపెన్ అయింది. అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చి 17th జూన్ మనకి లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి. లేట్ ఫీ ఆఫ్ 500 తోటి 25th జూన్ వరకు కూడా మనం రాయొచ్చు, ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ 2000 లేట్ ఫీ తోటి 30 జూన్ వరకు కూడా మనం ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఎగ్జామినేషన్స్ అనేవి టెంటేటివ్గా 5th జూలై నుంచి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు అని చెప్పి మనకి పేపర్ నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు 15th మే రోజున రిలీజ్ చేశారు. సో ఇది దీనికి సంబంధించిన పేపర్ నోటిఫికేషన్, ఫీ పర్టికులర్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్. మనం ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇంపార్టెంట్ డేట్స్, ఓకే, మనకి ఇంపార్టెంట్ డేట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇవే ఉన్నాయి, ఇంతకుమించి ఏం లేదు. సో ఇంపార్టెంట్ డేట్స్లో పెద్దగా ఏమీ లేదు. మనకి ఎగ్జామినేషన్ 5th జూలై నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ అప్లికేషన్స్ అనేవి 19th అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది పర్టికులర్గా ఏమి ఇవ్వలేదు. వీళ్ళు Day 1, Day 2, Day 8 అంటే ఇట్లా మొత్తంగా 8 daysలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ వచ్చి 3 sessions, 9:30 to 11, 1 to 2:30 అండ్ 4:30 to 6 PM. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా 90 నిమిషాల ఎగ్జామినేషన్ ఉండబోతుంది. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్కి డిఫరెంట్
కోర్సెస్కి సంబంధించిన సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఆ సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు లింక్, దాంట్లో చూద్దాం మనము. సో ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం ఫైనల్గా మళ్ళొకసారి మొత్తం ఇవన్నీ అయిపోయిన తర్వాత చెప్తాను మీకు, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది. ఒక పర్టికులర్ కోర్స్కి ఏ బ్రాంచ్ ఏ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, బీఈ బీటెక్ బీఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా, మరి బీఏ బీకామ్ బీఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా, ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఎవరు ఎలిజిబుల్ కాలేదు అనేది క్లియర్గా ఇచ్చారు. దాన్ని మొత్తాన్ని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత మనకి ఈ లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్. సో ఇవి మీరు ఏ పర్టికులర్ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారు, ఏ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ కోడ్ మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఫీ పేమెంట్ చేసే ముందు ఎగ్జామినేషన్ అప్లికేషన్ పెట్టాలనుకుంటే ముందు ఫీ పేమెంట్ చేయాలి. సో ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ మీరు రాయబోతున్నారు, ఏ సబ్జెక్ట్ చదవబోతున్నారు అనే దానికి సబ్జెక్ట్ కోడ్, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కోడ్కి మీరు టెస్ట్ అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇవి నోట్ చేసుకున్న తర్వాతనే మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది బిగిన్ చేయగలుగుతారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, కామర్స్, ఎడ్యుకేషన్ అండ్ సైన్స్, దాని తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, ఇలా మొత్తానికి 7 రకాలు ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకోవచ్చు 7 రకాలుగా మనకి ఎగ్జామినేషన్ సబ్జెక్ట్స్ క్లాసిఫై చేశారు. 7, 6 రకాలు. ఓకే, మొత్తానికైతే ఇలా సబ్జెక్ట్స్ క్లాసిఫై చేశారు. వాటి సబ్జెక్ట్ కోడ్స్ ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ కోడ్స్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఏవైతే ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో మీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా, మీకున్న డిగ్రీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఈ పీజీ సబ్జెక్ట్స్ చదవాలనుకుంటే ముందు ఈ సబ్జెక్ట్ కోడ్ అలాగే ఆ నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ వీటిని ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత మీరు వీటన్నిటికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి నోట్ చేసుకొని పెట్టుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్కి సంబంధించిన ఫీ పేమెంట్ చేయాలి. దాని తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. ఓకే, ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇలా మొత్తానికైతే 3 స్టెప్స్ ఉంటాయి. ముందుగా ఈ ఇంపార్టెంట్ స్టెప్ మీరు నోట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోండి. దాని తర్వాత చూద్దాం మనము నెక్స్ట్ మనకి సిలబస్. సో ఈ సిలబస్ సంబంధించింది మొత్తానికైతే ఇలా లింక్స్ ఇచ్చారు. సో సిలబస్ మనకి ఏమేమి ఉన్నాయి, ఈ పర్టికులర్ లింక్ సిలబస్ ఎగ్జామినేషన్స్ మనం ఏదైతే టెస్ట్ రాయబోతున్నామో వాటికి సంబంధించిన ప్రతి ఒక్క టెస్ట్కి సంబంధించిన మనం ఇందా చూసాం ఇక్కడ 11 నుంచి 94 వరకు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసాం ఈ 11 నుంచి 94 ఏవైతే సబ్జెక్ట్ కోడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వాటి లింక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క లింక్ను మీరు క్లిక్ చేసుకొని ఆ పర్టికులర్ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది పీజీ ఎగ్జామ్ రాయాలనుకుంటే. సో ఇవి లింక్స్. ఈ లింక్స్ని క్లిక్ చేసుకొని మీరు ఆ పర్టికులర్ డిసిప్లిన్కి ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు అప్లై చేసుకుంటారు. కాబట్టి ఆ పర్టికులర్ లింక్లో ఉన్న సిలబస్ చూసుకొని మీరు చదువుకొని ఎగ్జామినేషన్ అపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది సిలబస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి టెస్ట్ జోన్స్ మనకి ఏ ఏ ఏ ప్లేసెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, ఫైనల్గా మనకి ఎగ్జామినేషన్ వచ్చి 12 ప్లేసెస్లో కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ మనం 1 to 12 ప్లేసెస్ ఇచ్చారు. ఇక్కడ మొత్తానికి అయితే హైదరాబాద్ 4 డివిజన్స్ చేశారు. వెస్ట్, నార్త్, ఈస్ట్, సౌత్, అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, ఇలా మొత్తానికి అయితే 12 ప్లేసెస్లో మనకి ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన టెస్ట్ సెంటర్స్ ఉండబోతున్నాయి. సో వాటిలో మీకు ఏది నియర్ బైగా ఉందో అది చూసుకొని మీరు ముందే నోట్ చేసుకొని పెట్టుకొని మీరు ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి. అప్లికేషన్ ఎప్పుడైతే ఫిలప్ చేస్తుంటారో అప్పటికంటే ముందే మీరు ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఏవైతే దగ్గరగా ఉన్నాయో అవి నోట్ చేసుకొని పెట్టుకొని అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎలాగో మీకు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మళ్ళీ నేను టెస్ట్ సెంటర్స్ చూపిస్తాను. సో అప్పుడు మీరు వాటిని చూసుకొని ఎగ్జామినేషన్ రాసేస్తే సరిపోతుంది ఆ పర్టికులర్ ప్లేసెస్లో. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పెద్దగా ఇంపార్టెంట్ ఏమీ లేవు. సో మనకి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎగ్జామినేషన్కి ఎలా అపియర్ అవ్వాలి, దానికి సంబంధించిన ప్యాటర్న్ ఏంటి, ఎవరి ఎలిజిబిలిటీ ఏంటి, దాని తర్వాత మనకి ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎవరు ఎలిజిబుల్, ఓకే ఎవరు నాట్ ఎలిజిబుల్, ఇలా ఇచ్చారు చూసుకోవచ్చు. ఇక్కడ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఇలా కొన్ని కోర్సెస్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు నాట్ ఎలిజిబుల్ అవుతారు అనేది ఇచ్చారు. అలాగే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, రిజర్వేషన్ లేని వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్, ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఇచ్చారో దాంట్లో క్లియర్గా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పెద్దగా అవసరం లేని పని. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ సిపిజెడ్ 2024. సో ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి ఎగ్జామినేషన్ వచ్చి 90 minutes ఉండబోతుంది. ఈ 90 minutesలో 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ క్వశ్చన్స్. సో ఆ మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి 3-4 రకాల వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పారు. ఒకటి అనాలసిస్, క్లాసిఫికేషన్, మ్యాచింగ్, కంపరేషన్ ఆఫ్ రీసెర్చ్, స్టడీ, ఎక్స్పెరిమెంట్, థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇలా మొత్తానికి అయితే వీటి నుంచి 3-4 రకాల క్వశ్చన్స్ టైప్స్ ఫ్రేమ్ చేస్తామని చెప్పారు. విత్ మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉంటాయని చెప్పారు. మొత్తానికి అయితే ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.
అండ్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కొన్ని డిసిప్లిన్స్కి అంటే కొన్ని సబ్జెక్ట్ కోడ్స్కి సపరేట్గా ఉండబోతుందని ఇచ్చారు ఇక్కడ. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ విల్ బి లైక్ దిస్. ఓకే, ఇక్కడ మనకి ఎలా ఉంటుంది, ఈ పర్టికులర్ కోర్సు ఏదైతే ఎగ్జామ్ సబ్జెక్ట్ కోడ్ టెస్ట్ రాయబోతున్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ పార్ట్ ఏలో 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి ఉండబోతున్నాయి. అండ్ పార్ట్ బిలో వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్స్ స్టడీడ్ అట్ బీఎస్సీ లెవెల్ అమాంగ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్స్. అవి ఏంటి అంటే ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ. సో ఈ పర్టికులర్ ఇది ఏదైతే ఉందో బీసీ, ఈఎస్ఎఫ్, ఎస్జి అండ్ ఎం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ చెప్పుకున్న సబ్జెక్ట్సే. ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన వాటన్నిటిని కలిపేసి ఆ పర్టికులర్ ఎంఎస్సి టెస్ట్ కోడ్ రూపొందించారు. వాటిలో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ నుంచి మనకి 60 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పారు. మిగతా అయితే 40 క్వశ్చన్స్ అవి ఉంటాయి. ఓకే, సో ఇది ఈ పర్టికులర్ బీసీఈ, ఎస్ఎఫ్, ఎస్జి అండ్ ఎం. ఇది మీకు ఏంది అనేది మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎంఎస్సి బయోటెక్నాలజీలో ఎలా ఉంటుందంటే పేపర్ 40 మార్క్స్ కెమిస్ట్రీ ఉండబోతుంది అండ్ 60 క్వశ్చన్స్ బయోటెక్నాలజీలో ఉండబోతుంది. సో ఇలా మొత్తానికి అయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిపిజెట్లో ఇలా మొత్తానికి కామన్గా ఒకలా ఉంటుంది. కామన్ అందరికీ కలిపి కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ దానికి అండ్ తర్వాత ఎంఎస్సి బయోటెక్నాలజీ వాళ్ళకి మాత్రం కొన్ని పార్ట్ ఏ, పార్ట్ బి అని చేసి వాళ్ళకి సబ్జెక్ట్స్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు. అండ్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఇక్కడే ఉన్నాయి. సో మళ్ళీ మనం స్పెషల్గా ఏం చూడక్కర్లేదు. ఇక్కడ మనం చూసుకుంటే పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఉస్మానియా, కాకతీయ తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, జేఎన్టీయూ. సో ఇలా మొత్తానికి ఈ యూనివర్సిటీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏ కోర్సెస్ కండక్ట్ చేయడానికంటే పీజీ కోర్సెస్, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, అలాగే పీజీ డిప్లొమా కోర్సెస్ అండ్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ ఈ కోర్సెస్ కండక్ట్ చేయడానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మనము ఇదే వెబ్సైట్లో సిపిజెట్ TSCH.ac.in వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఉంది. దీన్ని లింక్ క్లిక్ చేసాము. సో ఈ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎగ్జామినేషన్ ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. మనం ఆల్రెడీ క్లియర్గా చెప్పుకున్నాం. ఈ అన్ని యూనివర్సిటీస్ మొత్తానికైతే 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. 8 యూనివర్సిటీస్లో పీజీ ప్రోగ్రామ్స్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ మనకి సిపిజెట్ ఎగ్జామినేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డేట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు లాస్ట్ డేట్, విత్ లేట్ ఫీ ఏంటి, తర్వాత ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా చెప్పుకున్నాం. అండ్ మనకి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామినేషన్కి ఒక పర్టికులర్ సింగిల్ సబ్జెక్ట్కి 800 ఎగ్జామినేషన్ ఫీ ఉండబోతుంది ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 600 ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. అంటే మామూలుగా అయితే ఎగ్జామినేషన్ ఫీజు 800, వాళ్ళు అడిషనల్గా సబ్జెక్టు ఏవైతే ఎగ్జామినేషన్స్ రాయాలనుకుంటారో వాటికి 450 అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇద్దరికి కూడా అంటే ఓసీబీసీకి కూడా 800 + 450 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కూడా అడిషనల్ సబ్జెక్ట్స్ ఏవైతే పే చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి 600 ప్లస్ అడిషనల్ సబ్జెక్ట్కి 450 పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఎగ్జామినేషన్ ఫీ ఎలా పే చేయాలి? ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా లేదా పేమెంట్ గేట్వేస్ అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా వాళ్ళ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో ఎలాగో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామినేషన్ ఉండబోచ్చి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పటి వరకు అయితే ఈ పేజెస్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ తర్వాత మనం ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి కొన్ని సీట్స్ అదర్ దాన్ తెలంగాణ, ఏపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే నేషనల్ లెవెల్లో వేరే స్టేట్స్ వాళ్ళకు కూడా 20% సూపర్ న్యూమరీ సీట్స్ అనేది అలాట్ చేస్తారని చెప్తున్నారు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకి సెపరేట్గా ఎలాగో సీట్స్ ఉంటాయి. అండ్ మిగతా వాళ్ళకి కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా కింద 20% సీట్స్. ఇప్పుడు కాలేజీలో 30 సీట్స్ ఉన్నాయనుకోండి, 30లో ఒక 6 సీట్స్ అదర్ స్టేట్స్ వాళ్ళకి అలాంగ్ విత్ 30 ఇంకొక 6 సీట్స్ అదర్ దాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకి 6 సీట్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క కోర్సులో కూడా సూపర్ న్యూమరీ కోర్సు 20% ఉంటాయి. అంటే 36 సీట్స్ ఉండబోతున్నాయని దీని ఉద్దేశం. సో ఇది అంతకుమించి మన స్టేట్ వాళ్ళకైతే పెద్దగా అవసరం లేదు. వేరే ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళకి ఇది పనికొస్తుంది. అండ్ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, క్యాండిడేట్స్ హు హావ్ కంప్లీటెడ్ డిగ్రీ విత్ సింగిల్ సబ్జెక్ట్ ఇన్ ఓపెన్ డిస్టెన్స్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పీజీ కోర్సెస్. ఇక్కడ ఎవరైతే సింగిల్ సబ్జెక్ట్లో పీజీ ఏవైతే డిగ్రీ కంప్లీట్ చేశారు, సింగిల్ సబ్జెక్ట్ అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్లో, ఓన్లీ ఫిజిక్స్లో, ఓన్లీ కెమిస్ట్రీలో, ఓన్లీ ఆ పర్టికులర్ డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓపెన్లో కానీ డిస్టెన్స్ మోడ్లో చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ పీజీ కోర్సెస్ అని చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్. అంటే పీజీ కోర్స్ చేయడానికి ఓపెన్ డిస్టెన్స్ మోడ్లో చేసినా కూడా వాళ్ళు మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. ఒక సింగిల్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఏంటి, ఈ పర్టికులర్ సిపిజెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ అన్ని యూనివర్సిటీస్లో
అంటే మనం చెప్పుకునే 8 యూనివర్సిటీస్‌లో కూడా మొత్తానికైతే వాళ్ళు అడ్మిషన్స్ పొందడానికి అర్హులవుతారు. అండ్ క్యాండిడేట్స్ విత్ అదర్ దాన్ బీఏ, బీఎస్సీ, బీకామ్ క్వాలిఫికేషన్స్ లైక్ బీఈ, బీటెక్, బీఫార్మ్, ఎల్ఎల్బీ, 5 ఇయర్స్, బీసీఏ ఎక్సెట్రా మస్ట్ గో త్రూ ది ఎలిజిబిలిటీ కండిషన్స్ బిఫోర్ అప్లయింగ్ టు ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ. అందుకనే మనం ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు బీఏ, బీఎస్సీ, బీకామ్ వాళ్ళకైతే ఆబ్వియస్‌గా ఈ పీజీ ఎంట్రన్స్ టెస్ట్‌లు అన్నిట్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటది. వాళ్ళ పర్టిక్యులర్ డిసిప్లిన్‌లో ఆ పర్టిక్యులర్ టెస్ట్ అపియర్ అవ్వడానికి. బట్ బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, ఎల్ఎల్బీ, బీసీఏ చేసిన వాళ్ళు కొన్ని కోర్సులకు మాత్రమే ఈ పీజీ కోర్సెస్‌కి ఎలిజిబుల్ అవుతారు. వాటిని ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు బీ ఫార్మా, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హోమ్ సైన్స్, బీఈ, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సీ కోర్సెస్. వీళ్ళు ఎంఎస్సీ కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. అంటే బీ ఫార్మ్, బీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హోమ్ సైన్స్, బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆల్ ఎంఎస్సీ కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. హవెవర్ బీఈ, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్. జియో ఇన్ఫర్మేటిక్స్ చేయడానికి మాత్రమే బీఈ, బీటెక్ వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, ఇక్కడ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు మళ్ళీ బీఈ, బీటెక్లో ఫుడ్ టెక్నాలజీ చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ బీఎస్సీ ఎంఎల్టీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ అండ్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయడానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఇది చూసుకోవాలండి. బీఈ, బీటెక్ ఎక్సెట్రా క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్. సో మనము సింపుల్గా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేయాలనుకుంటే బీఈ, బీటెక్ వాళ్ళు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ కూడా చేయడానికి కూడా ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఇక్కడ చెప్పిన ఏదైతే ఉందో ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కూడా బీఈ, బీటెక్లో ఫుడ్ టెక్నాలజీ చదివి ఉండాలి. ఫుడ్ సైన్స్ అని ఉంటుంది, ఫుడ్ టెక్నాలజీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అని వాళ్ళు ఆఫర్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉన్న ఏవైతే 5 పాయింట్స్ ఉన్నాయో 11 నుంచి 15 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చూసుకొని మాత్రమే ఎగ్జామినేషన్ అపియర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఓకే. ఈ పీజీ అడ్మిషన్స్‌లో మనకి టీచర్స్ ఆల్రెడీ ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్‌లో, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్‌లో వర్క్ చేస్తున్నారో అండ్ లాబొరేటరీ అసిస్టెంట్స్‌గా కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో గవర్నమెంట్ కాలేజెస్‌లో అలాంటి వాళ్ళు కూడా ఈ పర్టిక్యులర్ ఎగ్జామినేషన్ రాసి వాళ్ళకి సంబంధించిన స్పెసిఫిక్‌గా రిజర్వ్డ్ పోస్టులు అంటే సీట్స్ ఉన్నాయండి. 30 సీట్స్‌లో ఒక సీట్ వాళ్ళకి అలాట్ చేశారు. సో అలాంటివి వాళ్ళు అపియర్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్ అపియర్ అయ్యి వాళ్ళు పర్టిక్యులర్ కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే వాళ్ళు రిలీవింగ్ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. లేదా వాళ్ళు ఏదైతే లీవ్ అప్లై చేసుకొని చదువుతున్నారో రెగ్యులర్ లీవ్ అప్లై చేసుకొని కూడా చదువుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే దానికి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ఫార్మ్ కూడా ఉండుండట్టు ఆ పర్టిక్యులర్ ఫార్మ్ ఫిలప్ చేసి మాత్రమే వాళ్ళు ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ స్పెషల్ ప్రొఫార్మా దట్ కెన్ బి డౌన్లోడ్ అలాంగ్ విత్ హాల్ టికెట్. ఎగ్జామినేషన్ అపియర్ అయితే అయ్యేటప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ ప్రొఫార్మా ఉంటుంది. ఆ స్పెసిఫిక్ ప్రొఫార్మా కూడా వాళ్ళు సబ్మిట్ చేసి ఆ తర్వాత పర్టిక్యులర్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో డిసిప్లిన్‌లో వాళ్ళు చదువుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది మనకి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంపార్టెంట్ టెస్ట్ సబ్జెక్ట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. 11-94 ఉంటాయని చెప్పాము. ఈ 11-94 మనం ఆల్రెడీ చూసుకున్నాము. సో మరి ఇంకేమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందా? దీంట్లో చూద్దామండి ఇక. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్. ఇది చెప్పడానికి మనకి ఈ మెయిన్ వీడియో అంతా కూడా చేసింది. ఎంఏ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేమ్ ఆఫ్ ది కోర్సు ఆఫర్డ్ ఎట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ టు బి టేకెన్. వీళ్ళు ఈ పర్టిక్యులర్ కోర్స్ చేయాలంటే ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నారు, ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళు తీసుకోవాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి ఇది చూసుకోండి. ఈ పర్టిక్యులర్ కాలం చూసుకొని ఇది సబ్జెక్ట్ వాళ్ళు ఏది చదవాలనుకుంటున్నారు, ఎక్కడ చదవాలనుకుంటున్నారు ఇది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళు రాయాల్సి ఉంటుంది ఈ పర్టిక్యులర్ కోర్స్ చేయాలంటే అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కాలం 1లో ఉన్నది, కాలం 4లో ఉన్నది. ఇక్కడ 1 అనేది నెంబర్ సీరియల్ నెంబర్ అనుకుంటే కాలం 2లో ఉన్నది, కాలం 4లో ఉన్న టెస్ట్ తీసుకొని వాళ్ళు అపియర్ అవ్వచ్చు. కాలం 2లో ఉన్నది కోర్సు అది చదవాలనుకుంటే కాలం 4లో ఉన్న ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పర్టిక్యులర్ కోర్స్ ఎక్కడ ఆఫర్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు కాలం 3లో ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ మనకి ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే రైట్ ఇది ఇప్పుడు ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ టు బి టేకెన్ ఇది ఇంపార్టెంట్ అండి. అండ్ మనకి ఇక్కడ ఏ పర్టిక్యులర్ కోర్స్ చేయాలంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి, మన గ్రాడ్యుయేషన్‌లో ఎంత ఉండాలి. ఓకే. క్యాండిడేట్ షుడ్ హావ్ పాస్డ్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విత్ నాట్ లెస్ దెన్ 40% మార్క్స్ ఆర్ ఈక్వివలెంట్ సీజీపీఏ. ఏ పాస్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. అంటే 40% మార్క్స్ మినిమమ్ గ్రాడ్యుయేషన్‌లో వాళ్ళకు ఉండాలి. అప్పుడు మాత్రమే లేదా సీజీపీఏలో కూడా కన్వర్ట్ చేసినా 40% రావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ పర్టిక్యులర్ టెస్ట్ అపియర్ అయ్యి వాళ్ళ పర్టిక్యులర్ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుందని వీళ్ళు ఇచ్చారు. ఓకే. పాస్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీలో వాళ్ళకి పాస్ మార్క్స్ ఉన్నా సరిపోతుంది. బట్ ఓసీబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ
వాళ్ళకి 40% మార్క్స్ మినిమం గ్రాడ్యుయేషన్లో ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ క్యాండిడేట్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ కంపార్ట్మెంటల్లీ అండ్ సెక్యూరింగ్ రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, అంటే రిక్వైర్డ్ పర్సెంటేజ్ అంటే 40% రావాలి. కంపార్ట్మెంటల్లీ పాస్ అయినా కూడా 40% మార్క్స్ ఉన్నా కూడా దెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ దిస్ పర్టికులర్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ దే కెన్ స్టడీ అని ఇక్కడ వాళ్ళ ఉద్దేశం. ఆల్ ద కోర్సెస్ ఆర్ ఆఫ్ 2 year డ్యూరేషన్. ఏదైతే పీజీ కోర్సెస్ చెప్పుకుంటున్నారో అవన్నీ కూడా 2 years డ్యూరేషన్ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. మనం మరి ఏమేమి కోర్స్ ఉన్నాయి, టెస్ట్ కోడ్ 11 అన్నాము, అది ఎంఏ ఏఐహెచ్సిఏ. ఏఐహెచ్సిఏ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎంఏ అరబిక్ మినిమం అరబిక్ చదివి ఉండాలి. అరబిక్ అనేది నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్ వాళ్ళు ఆఫర్ చేసినా సరిపోతుంది. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీలో అరబిక్ తీసుకొని చదివినా కూడా వాళ్ళు సరిపోతుంది. కాకపోతే వాళ్ళు మినిమం 2 years పార్ట్ 1 పార్ట్ 2లో అరబిక్ చదివి ఉండాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కోర్స్ నేమ్ ఏది, వాళ్ళ మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటనేది చెక్ చేసుకోవాలండి. ఎంఏ ఇంగ్లీష్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు అని ఇచ్చారు. ఎంఏ హిందీ వాళ్ళు మినిమం హిందీ చదివి ఉండాలి. సింపుల్, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. ఎంఏ కన్నడ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్నడ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు కన్నడ మినిమం బ్యాచిలర్స్ డిగ్రీలో చదివి ఉండాలి. అది కూడా పార్ట్ 1 పార్ట్ 2లో అట్లీస్ట్ 2 years చదువుతూ 200 మార్క్స్తో ఆ కన్నడ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. అండ్ మరాఠీ కూడా సేమ్. మరాఠీ ఎంఏ మరాఠీ చేయాలంటే మరాఠీ లాంగ్వేజ్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీలో పార్ట్ 1 పార్ట్ 2లో మినిమం 2 yearsలో వాళ్ళు మినిమం 200 మార్క్స్ తోటి ఈ మరాఠీ సబ్జెక్ట్ చదివి ఉండాలి. లేదా ఎనీ గ్రాడ్యుయేట్ హూ స్టడీ మరాఠీ మీడియం చదివిన వాళ్ళు సింపుల్గా 10th and 12thలో వాళ్ళు డిగ్రీ చదివి ఏ కోర్స్ చేసినా కూడా మరాఠీ చేయడానికి, ఎంఏ మరాఠీ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎనీ గ్రాడ్యుయేట్ హూ స్టడీ మరాఠీ హిందీ సాంస్క్రిట్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మనకి ఇంకొక నోట్ కూడా ఇచ్చారు. ఈ పర్టికులర్ కోర్స్ అన్నింటిలో కూడా అడ్మిషన్ తీసుకోవాలంటే మినిమం 10 మంది కూడా 10 మంది క్యాండిడేట్స్ ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ అయిపోయే వరకు ఈ కోర్సెస్ ఆప్ట్ చేసుకొని ఉండాలి. కౌన్సిలింగ్లో వాళ్ళు ఆప్ట్ చేసుకొని ఉండాలి. ఆప్షన్స్ పెట్టుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ కోర్స్ కంటిన్యూ చేస్తామని చెప్పారు. అండ్ ఎంఏ పర్షియన్ లాంగ్వేజ్లో డిగ్రీ పాస్ అయి ఉండాలి. సింపుల్. సాంస్క్రిట్లో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. తెలుగు ఎనీ గ్రాడ్యుయేషన్, తెలుగులో అంటే సింపుల్గా ఎనీ గ్రాడ్యుయేషన్కి ఇచ్చేసారు. మినిమం ఉర్దూ పాస్ అయి ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రం వాళ్ళు డిగ్రీలో ఉర్దూ పాస్ అయి ఉంటే ఎంఏ ఉర్దూ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇస్లామిక్ స్టడీస్ ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఎంఏ లింగ్విస్టిక్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ. ఎంఏ ఫిలాసఫీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఎంఏ థియేటర్ ఆర్ట్స్ ఎనీ గ్రాడ్యుయేట్ బట్ క్యాండిడేట్ షుడ్ హావ్ మినిమం 2 years ఆఫ్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇచ్చారండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు ఈజ్ ఆల్సో డిజైరబుల్. ఓకే, ఎవరైతే డెఫ్ డంబ్ డిజేబిలిటీస్ ఉంటారో, డెఫ్ డంబ్ స్టామరింగ్ బ్లైండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే థియేటర్ ఆర్ట్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి స్టేజ్ మీద వెళ్ళి పర్ఫామ్ చేసే చదువు ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ మనం ఇప్పటిదా చెప్పుకున్నాయండి ఆర్ట్స్ అండి, ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్. మరి ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ స్టడీస్ అంటున్నారు. సోషల్ సైన్సెస్ ఇక్కడ ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ చూడండి. ఎంఏ ఎకనామిక్స్ ఎవరైనా ఎలిజిబుల్. ఎంఏ హిస్టరీ ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. ఎంఏ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎనీ గ్రాడ్యుయేట్. ఈ 2 కోర్సెస్ ఉన్నాయి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్లో 2 year 1 year. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. లైబ్రరీ సైన్స్ 1 year. ఎనీ బిఎల్ఐఎస్సి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. టూరిజం ఎనీ గ్రాడ్యుయేట్. పొలిటికల్ సైన్స్ ఎనీ గ్రాడ్యుయేట్. పీజీడీ సైకాలజీ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎనీ గ్రాడ్యుయేట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ సోషల్ సైన్సెస్ కోర్స్ ఏవైతే ఉన్నాయో ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ కామర్స్ కూడా చూడండి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. ఎంకామ్ చేయాలంటే ఎంకామ్ ఐఏఎస్, ఈ కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈ పర్టికులర్ కోర్సెస్ చేయడానికి వాళ్ళు రాయాల్సిన టెస్ట్ ఎంకామ్ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ పర్టికులర్ టెస్ట్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఎకనామిక్స్ చేయాలంటే ఎంఏ ఎకనామిక్స్ చేయాలంటే ఎకనామిక్స్ టెస్ట్ అపియర్ అవ్వాల్సి ఉంటుంది. హిస్టరీ చదవాలంటే హిస్టరీ టెస్ట్ అపియర్ అవ్వాలి. ఇది చూసుకోవాలండి. ఓకే, అండ్ మనకి ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఈడి ఈ ఎంఈడి టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అండ్ బీఈడి చేసిన వాళ్ళు 55% మార్క్స్తో ఓసీ బీసీ క్యాండిడేట్స్, ఓసీకి అయితే 50% మార్క్స్ ఇచ్చారు. బీసీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీకి అయితే 50% మార్క్స్ తోటి కంపల్సరీ వాళ్ళు పాస్ అయి ఉండాలి. ఎంపెడ్ కూడా అంతే అండి. బీపెడ్ చేసి ఉండాలి. 50% మార్క్స్ ఓసీకి ఉండాలి. 50% ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఉండాల్సింది. ఓకే, ఇలా ఇచ్చారు. ఇవి టెస్ట్ కోడ్స్ 56, 57 మీరు చూసుకోవాలి. ఓకే, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఇక్కడ సైన్స్ కోర్సెస్ అంటే ఎంఎస్సి బాటనీ చేయాలంటే బాటనీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అండ్ బీఎస్సీ డిగ్రీలో బాటనీ సబ్జెక్టు వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, అంటే చదివి ఉండాలి. లేదా వాళ్ళు మినిమం 4 పేపర్స్ ఆఫ్ బాటనీ విత్ 100 మార్క్స్ ఈచ్ ఇన్ బీఎస్సీ డిగ్రీ వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటే జస్ట్ కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మినిమం 24 credits కెమిస్ట్రీ వాళ్ళ డిగ్రీలో చదివి ఉండాలి. లేదా 4 పేపర్స్ కెమిస్ట్రీలో అపేర్ అయి ఉండాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంఎస్సీ కెమిస్ట్రీ నుంచి చాలా కోర్సెస్ ఉన్నాయి. కెమిస్ట్రీకి సంబంధించిన రిలేటెడ్ కోర్సెస్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ,
ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాకో ఇన్ఫర్మేటిక్స్, ఫారెన్సిక్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఇవన్నిటికి కూడా కెమిస్ట్రీ టెస్ట్ రాయాలి. అండ్ కెమిస్ట్రీ వాళ్ళు డిగ్రీ చేసి ఉండాలి. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ మినిమం బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. అండ్ విత్ దాంట్లో మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు మాత్రమే, లేదా బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా వాళ్ళ బీఎస్సీ డిగ్రీలో 4 పేపర్స్ ఇలాంటి 100 మార్క్స్ పేపర్స్ సబ్జెక్ట్స్ పేపర్స్ రాసి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా బీసీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ బీఎస్సీ డిగ్రీ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ పాస్ అయి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ కోర్స్ చేయాలంటే బీఎస్సీ డిగ్రీలో 4 పేపర్స్ ఇందా చెప్పుకున్నట్టే. ఎంఎస్సీ జియోగ్రఫీ అంటే బిఏ విత్ జియోగ్రఫీ ఆర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అని చెప్పారు. అండ్ ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ బిఏ విత్ జియోగ్రఫీ ఆర్ బీఎస్సీ బీటెక్ బీఈ బీసీఏ. ఇక్కడ మనం ఇందా చెప్పుకున్నాం బీటెక్ బీఈ చేసిన వాళ్ళు ఏ పర్టికులర్ కోర్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారంటే ఎంఎస్సీలో ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ చేయడానికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు మాత్రం ఆ జియో ఇన్ఫర్మేటిక్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. జియాలజీ అప్లైడ్ జియో కెమిస్ట్రీ వీళ్ళు జియాలజీ టెస్ట్ అపీర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు బీఎస్సీలో జియాలజీ సబ్జెక్ట్ తీసుకొని ఉండాలి. 24 క్రెడిట్స్ ఆ జియాలజీ సబ్జెక్ట్స్లో పాస్ అయి ఉండాలి. లేదా జియాలజీకి సంబంధించిన 4 పేపర్స్ అపీర్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ ఇవి మ్యాథమెటిక్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు 24 క్రెడిట్స్ ఈ మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా బీఎస్సీ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీలో వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేదా 4 పేపర్స్ మినిమం అపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇందాకే చెప్పుకున్నట్టే. అండ్ ఫిజిక్స్ కూడా అంతే అండి. ఫిజిక్స్ సంబంధించిన 4 పేపర్స్ వాళ్ళు అపేర్ అయిన అవ్వాలి. లేదా ఫిజిక్స్ బీఎస్సీ డిగ్రీలో 24 క్రెడిట్స్ తోటి వాళ్ళు క్వాలిఫై అయి ఉండాలి. అండ్ ఎంఎస్సీ స్టాటిక్స్ కూడా అంతే. అప్లైడ్ స్టాటిస్టిక్స్ సంబంధించినవి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ వాళ్ళు బీఎస్సీ డిగ్రీలో చేసి ఉంటే లేదా బీఎస్సీ బ్యాచిలర్స్ డిగ్రీలో 4 పేపర్స్ మ్యాథమెటిక్స్ స్టాటిక్స్ సంబంధించిన పాస్ అయి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ జియాలజీ ఫిజిక్స్ ఫిషరీస్ అంటున్నారు. ఇక్కడ జియాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ ఆప్షనల్గా బీఎస్సీ డిగ్రీలో వాళ్ళు 24 క్రెడిట్స్ కలిగి ఉండాలి. లేదా జియాలజీ సబ్జెక్ట్ ఆప్షనల్గా ఉంటూ మినిమం 4 పేపర్స్ 100 మార్క్స్ పేపర్స్ వాళ్ళు కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ ఈ సబ్జెక్ట్ ఏదైతే బీసీఈ ఎస్ఎఫ్ టీజీ అండ్ ఎం ఈ టెస్ట్ పేపర్ వాళ్ళు అపేర్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇవి చాలా పర్టికులర్ చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. ఎంఎస్సీకి సంబంధించిన చాలా డిసిప్లిన్కి కంబైన్డ్గా ఒకటే టెస్ట్ పెడుతున్నారు. దానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారు. ఇవి చూసుకొని నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను. ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఇక్కడ స్పెసిఫై చేశారు. అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేయాలంటే వీళ్ళు ఖచ్చితంగా లైఫ్ సైన్సెస్ సబ్జెక్టులో 24 క్రెడిట్స్ కలిగి ఉండాలని చెప్పారు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్సెస్, ఫార్మసీ, ఫిషరీస్ ఇలా చూసుకోవాలండి. సో ఇవన్నీ కూడా మనము ఫైనల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ అన్ని కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాము. సో ఇక్కడ మీరు చూసుకోవాలి మీరు ఏ పర్టికులర్ కోర్స్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన టెస్ట్ అపియర్ అవ్వాలంటే ఏంటి, అండ్ దానికి సంబంధించిన కండిషన్స్ ఏంటి. మీరు ఇక్కడ ఆ పర్టికులర్ టెస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఫీ అనేది టెస్ట్ అనేది ఆప్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఫీ పే చేయండి సరిపోతుంది. పీజీడీ చైల్డ్ సైకాలజీ అండి. ఇక్కడ చూసుకుంటే సైకాలజీ సబ్జెక్ట్ ఎనీ ఉమెన్ గ్రాడ్యుయేట్ విత్ సైకాలజీ సబ్జెక్ట్ యాజ్ ఆప్షనల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 50%. Family marriage counseling any graduation is eligible. PGD in family marriage counseling any graduate is eligible. PGD in forensic sciences must have obtained BSc degree with chemistry subject as optional. అంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటూ మినిమం 24 క్రెడిట్స్ కెమిస్ట్రీలో కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పీజీడీ ఇన్ ఫారెన్సిక్స్ సైన్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ పీజీడీ ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్స్ చేయడానికి మనకి కెమిస్ట్రీ సబ్జెక్ట్ బీఎస్సీలో కలిగి ఉండాలి. అండ్ 24 క్రెడిట్స్ బీఎస్సీలో వాళ్ళు కలిగి ఉంటే అప్పుడు ఎలిజిబుల్ అవుతారండి. ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇవన్నీ కూడా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. బయోటెక్నాలజీ ఇక్కడ బయోటెక్నాలజీ అంటే మనం సింపుల్గా చెప్పాలంటే వీటన్నిటికీ కూడా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. బట్ ఇంటర్మీడియట్లో వాళ్ళకి 50% మార్క్స్ ఉండాలి. బట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం పాస్ మార్క్స్ అనేది ఏమీ లేదు, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఇది కూడా 5 years ఇంటిగ్రేటెడ్. ఇది మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ చేసి 50% మార్క్స్ ఇంటర్మీడియట్లో కలిగి ఉన్న ఓసీ క్యాండిడేట్స్ అయితే సరిపోతుంది, లేదా బీసీ క్యాండిడేట్స్ అయినా సరిపోతుంది. బట్ ఎస్సీ ఎస్టీకి జస్ట్ మినిమం పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్ ఇది జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. 50% మార్క్స్ తోటి జనరల్ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ పాస్ అయి ఉండాలి. లేదా జస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పాస్ మార్క్స్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డూయింగ్ దిస్. బట్ 50% మార్క్స్ ఓసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్కి ఉండాలి. జస్ట్ పాస్ మార్క్స్ అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఇలా మనకి టోటల్గా మనకి 11 to 94 సబ్జెక్ట్ కోర్స్ ఉన్నాయి. అలాగే సబ్జెక్ట్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఉంది, దానికి సంబంధించిన కోర్స్ ఏది, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది కూడా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం
ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫ్యూచర్‌లో రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్‌లోనే అప్లికేషన్‌కి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.